కవిత స్పీడప్ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి కవిత. రైతులు, విద్యార్థులు, యువతపై ఫోకస్. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు. నేడు గద్వాలలో రైతు సంఘర్షణ సభ. ప్రభుత్వ తప్పుదాలపై ప్రత్యేక దృష్టి. నేర్చుకోరి, ఈమెను చూసి నేర్చుకోరి. ఈమె ఎంతసేపటికి ప్రజలల్లో వండుకుంటూ ప్రజలని మమేకం చేసుకుంటూ ఏం సమస్యలు ఉన్నాయి ప్రజల గురించి తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ కూడా చేస్తుంది. ప్రభుత్వం విమర్శించుడంటే మాకు వీళ్ళ ప్రజలకి సమస్యలు ఉన్నాయి, ఇవి చెయ్యండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇట్లా మాట్లాడుర్రి, నేర్చుకోర్రి. ఎంతసేపటికి బురద చల్లడం కాదు, ప్రజలలో వండుకుంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామే కాదు కదా, ప్రతిపక్షమే కదా. ఎందుకంటే ప్రజలకు మంచి జరగాలి, మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నది. నేర్చుకో, కాళ్ళు మొక్కుర్రి. కేటీఆర్ మీ చెల్లెనేగా, తప్పేం లేదు. 100 సార్లు కాళ్ళు మొక్కు, తెలివని వస్తుంది. ఆమెలో ఉన్న తెలివి ఒక 10% వస్తుంది నీకు. 100 సార్లు కాళ్ళు మొక్కితే.